ఫ్రెండ్స్, ఒక ట్రూత్ చెప్తాను. ఎగ్జామ్ డే రోజున మీ బ్రెయిన్ చాప్టర్ వైజ్ వర్క్ చేయదు, మిక్స్డ్ మోడ్లో వర్క్ చేస్తుంది. కానీ మీరు ఇప్పటికీ టాపిక్ వైజ్ చదివి పడుకుంటున్నారు. అందుకే 60–70% సీరియస్ స్టూడెంట్స్ ఎప్పటికీ 150 మార్క్ క్రాస్ చేయలేకపోతున్నారు. మీ స్కోర్ 110 నుంచి 130 మధ్య స్టక్ అయిపోయి ఉంటే నెక్స్ట్ 30 డేస్లో మీరు కంప్లీట్లీ డిఫరెంట్ వేలో ప్లే చేయాల్సిందే. ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, where you not only learn the subject but memorize it forever. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం SSC CGL 2026 Tier 1 కోసం ఒక పర్ఫెక్ట్ 30-డే గేమ్ ప్లాన్ చూసుకుందాం. ఈ వీడియోలో మీకు 4 ఇంపార్టెంట్ థింగ్స్ క్లియర్ అవుతాయి. మొదటిది, 110 నుంచి 150+కి జంప్ అవ్వడానికి ఎగ్జాక్ట్ స్కోర్ ఫార్ములా. రీజనింగ్ 45+, ఇంగ్లీష్ 40+, మ్యాథ్స్ 40+, జీకే 25+. రెండోది, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, హిందీ మీడియం, తెలుగు మీడియం స్టూడెంట్స్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని ఎలా సేఫ్గా హ్యాండిల్ చేయాలి. మూడోది, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ని వదిలి మిక్స్డ్ మార్క్స్ అండ్ PYQs మీద ఎలా షిఫ్ట్ అవ్వాలి. నాలుగోది, 30 డేస్ కోసం మార్నింగ్ టు నైట్ డే వైజ్ బ్లూ ప్రింట్. లెట్స్ గో. కానీ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరీ 30-డే ప్లాన్ని అలోన్ ఫాలో చేయడం స్ట్రగుల్ అవుతుంది అని మాకు తెలుసు. అందుకే మేము స్కై అకాడమీ త్రినేత్ర బ్యాచ్ డిజైన్ చేశాము, స్పెసిఫికలీ SSC CGL ఆస్పిరెంట్స్ కోసం. ఈ బ్యాచ్లో మీకేముంటుందంటే కంప్లీట్ SSC CGL ఫుల్ వీడియో కోర్స్, ఎవ్రీ సబ్జెక్ట్ కోసం డీటెయిల్డ్ PDFs, డైలీ క్విజెస్, సెక్షన్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ మార్క్స్ అన్నీ వన్ ప్లేస్లో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవుతారు. అందులో ఓన్లీ ట్యూటర్, మెంటర్ అండ్ స్టూడెంట్ మాత్రమే ఉంటారు. ప్రతి మార్నింగ్ మీకు స్కెడ్యూల్ వస్తుంది. ఈవినింగ్ డైలీ టాపిక్స్ మీద టెస్ట్ జరుగుతుంది. తర్వాత అనాలిసిస్. మీ వీక్ పాయింట్స్, మిస్టేక్స్, టైం మేనేజ్మెంట్ అన్నీ ట్యూటర్ అండ్ మెంటర్ పర్సనలీ మానిటర్ చేస్తారు. దీన్నే మేము 360 స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అంటాము. మీరు అలోన్ ఫైట్ చేయరు, ఒక టీం మీతో ఉంటుంది. ఓకేనా? ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి. లెట్స్ గో కంటెంట్లోకి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, 110–130 మధ్య స్టక్ అవుతున్న స్టూడెంట్స్ ప్రాబ్లం ఏమిటి? వాళ్ల సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కానీ వాళ్ళు కలెక్షన్ మోడ్లో స్టక్ అయిపోతున్నారు. న్యూ నోట్స్, న్యూ PDFs, న్యూ బుక్స్, న్యూ టీచర్స్ మ్యారథాన్. ఈ హ్యాబిట్ మీ సెలెక్షన్ని తినేస్తుంది. నోట్ ఇట్ డౌన్. లాస్ట్ 30 డేస్ ఓన్లీ రివిజన్, ఓన్లీ మార్క్స్, ఓన్లీ PYQs. న్యూ థియరీకి ఈ స్టేజ్లో 0 ప్లేస్. గాట్ ఇట్? ఇప్పుడు స్కోర్ ఫార్ములా చూద్దాం. SSC CGL Tier 1 టోటల్ 200 మార్క్స్. కానీ మీరు ఎవ్రీ సబ్జెక్ట్లో 50/50 తేవాల్సిన అవసరం లేదు. సెలెక్షన్ అనేది టోటల్ స్కోర్ గేమ్, పర్ఫెక్షన్ గేమ్ కాదు. రియలిస్టిక్ టార్గెట్: రీజనింగ్ 45+, ఇంగ్లీష్ 40+, మ్యాథ్స్ 40+, జీకే 25+, టోటల్ 150+. చాలా టాపర్స్ వీక్ సబ్జెక్ట్ ఉండి కూడా ఈ ఫార్ములాతోనే క్రాక్ చేశారు. మీ వీకెస్ట్ సబ్జెక్ట్ ఏదైనా, మ్యాథ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, అక్కడ సేఫ్ యావరేజ్ స్కోర్ తీసుకుని స్ట్రాంగ్ సబ్జెక్ట్స్లో కాంపెన్సేట్ చేయండి. ఇదే ర్యాంకర్స్ మైండ్ సెట్. ఇప్పుడు రీజనింగ్, మీ గ్యారంటీడ్ మార్క్స్ ATM. యావరేజ్ స్టూడెంట్ కూడా రోజు 2 అవర్స్ ఫోకస్డ్ ప్రాక్టీస్తో 20–25 డేస్లో 45–50 మార్క్స్ తీసుకోగలడు. స్ట్రాటజీ సింపుల్: హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్ మీద మిక్స్డ్ ప్రాక్టీస్, సిలాజిజం, అనాలజీ, సిరీస్, కోడింగ్ డీకోడింగ్, క్లాసిఫికేషన్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ సెన్స్. ఈ 7 టాపిక్స్ మాస్టర్ చేస్తే రీజనింగ్ సెక్షన్లో 90% యాక్యురసీ గ్యారంటీడ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రీజనింగ్ ఈజ్ యువర్ సేస్ ATM. డైలీ విత్డ్రా చేస్తే ఫుల్ బ్యాలెన్స్. నోట్ ఇట్ డౌన్. తరువాత మ్యాథ్స్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ బిగ్గెస్ట్ ఫియర్. ఫ్రెండ్స్, టార్గెట్ 50/50 కాదు, సేఫ్ 35–40/50. మొదట 10–12 హై వెయిటేజ్ టాపిక్స్ లాక్ చేయండి. పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఆల్జీబ్రా, మెన్సురేషన్ బేసిక్స్. వీటి మీద 3 లేయర్ అప్రోచ్ యూజ్ చేయండి. లేయర్ 1 ఫార్ములా అండ్ కాన్సెప్ట్ రీక్యాప్. లేయర్ 2 ప్రీవియస్ ఇయర్ డైరెక్ట్ క్వశ్చన్స్. లేయర్ 3 మిక్స్డ్ మాక్ క్వశ్చన్స్. అడ్వాన్స్ మ్యాథ్స్ మాస్టర్ చేయకుండానే మీరు సేఫ్ బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్. హిందీ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఫియర్ సబ్జెక్ట్. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే 4–5 బుక్స్ కొనడం, ఏ ఒక్కటి కూడా ప్రాపర్లీ కంప్లీట్ చేయకపోవడం. అల్ట్రా ఫోకస్డ్ ప్లాన్ ఫాలో చేయండి. 1 ట్రస్టెడ్ సోర్స్ ఫ్రమ్ వొకాబ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్. 1 కాంపాక్ట్ గ్రామర్ రూల్ బుక్ నుంచి 20–25 SSC ఫోకస్డ్ రూల్స్. డైలీ 1 రీడింగ్ కాంప్రహెన్షన్ ప్లస్ 1 క్లోజ్ టెస్ట్. 2024 అండ్ 2025 PYQs మాత్రమే సాల్వ్ చేస్తే 70–80% ప్యాటర్న్ ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. డైలీ 30 minutes వొకాబ్ ప్లస్ 30 minutes గ్రామర్, 40+ అచీవబుల్.
క్లియర్గా అర్థమైందా? ఫ్రెండ్స్, ఒక సెకండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అందరికీ త్రినేత్ర బ్యాచ్ బడ్జెట్లో ఫిట్ అవ్వకపోవచ్చు. అలాంటి స్టూడెంట్స్ కోసం స్కై అకాడమీ ఎస్ఎస్సి సీజీఎల్ వీడియో కోర్స్ అవైలబుల్ చేశాము. వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో. ఇందులో మీకు కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ వీడియో లెక్చర్స్, వెల్ స్ట్రక్చర్డ్ పీడిఎఫ్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్, రెగ్యులర్ క్విజెస్ అన్నీ ఉంటాయి. సెల్ఫ్ పేస్డ్గా చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి దిస్ ఇస్ బెస్ట్ ఫిట్. క్వాలిటీ కాంటెంట్ లో బడ్జెట్లో. చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. గాట్ ఇట్? ఇప్పుడు జీకే సెక్షన్లోకి వెళ్దాం. జీకే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ సెక్షన్. స్టూడెంట్స్ ఈదర్ నథింగ్ చదవరు ఆర్ 500 పేజ్ బుక్లో డబ్బైపోతారు. ఇక్కడ 3 పిల్లర్ స్ట్రాటజీ ఫాలో చేయండి. పిల్లర్ 1 లాస్ట్ 1 ఇయర్ ఎగ్జామ్ ఫోకస్డ్ కరెంట్ అఫైర్స్, మంత్లీ పీడిఎఫ్ రివిజన్ లూప్. పిల్లర్ 2 ఎస్ఎస్సి ఓరియంటెడ్ స్టాటిక్ జీకే, పాలిటీ బేసిక్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ డేస్, కమిటీస్. పిల్లర్ 3 ప్రీవియస్ ఇయర్ జీకే క్వశ్చన్స్, ఎగ్జాక్ట్ రిపీట్ ఛాన్స్ హై. డైలీ 45 to 60 minutes, 25+ సెక్యూర్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జీకే ఈజ్ స్మాల్ డైలీ డోస్, నాట్ హెవీ వీక్లీ డంప్. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ పీవైక్యూస్ అండ్ మిక్స్డ్ మాక్స్. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కానీ సెలెక్షన్ మిక్స్డ్ ప్రాక్టీస్తోనే వస్తుంది, ఎగ్జామ్ లైక్ ఎన్వైర్న్మెంట్లో. క్లియర్ రూల్: లాస్ట్ 2 years పీవైక్యూస్ 2024 and 2025 మినిమం 2 times కంప్లీట్ చేయండి. లాస్ట్ 30 daysలో అట్లీస్ట్ 10 ఫుల్ లెంగ్త్ మాక్స్ ప్లస్ 10 సెక్షనల్ టెస్ట్స్. ప్రతి మాక్ తర్వాత 3 థింగ్స్ మెయింటైన్ చేయండి: రాంగ్ క్వశ్చన్ నోట్బుక్, టైమ్ టేకెన్ పర్ సెక్షన్, సిల్లీ మిస్టేక్స్ లిస్ట్. నెక్స్ట్ డే స్టడీ ప్లాన్ ఈ ఎనాలిసిస్ ఆధారంగా అడ్జస్ట్ చేయండి. ఇదే ర్యాంకర్స్ హ్యాబిట్. ఇప్పుడు 30 day బ్లూ ప్రింట్ మార్నింగ్ నుంచి నైట్. డే 1 to 10 ఫోకస్ ఆన్ రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ పీవైక్యూ ప్లస్ 1 మాక్ ఎవ్రీ 2 days. డే 11 to 20 యాడ్ ఇంగ్లీష్ ఇంటెన్సివ్ ప్లస్ స్టాటిక్ జీకే లిస్ట్. డే 21 to 30 ఆల్మోస్ట్ డైలీ మాక్స్ ప్లస్ లైట్ రివిజన్ ప్లస్ ఎగ్జామ్ టెంపర్మెంట్ ట్రైనింగ్. డైలీ షెడ్యూల్: మార్నింగ్ 3 hours స్లాట్ ఫర్ కాన్సెప్ట్ ప్లస్ పీవైక్యూ, ఆఫ్టర్నూన్ 2 hours ఫర్ జీకే ప్లస్ వొకాబ్, నైట్ 2 hours స్లాట్ ఫర్ మాక్ ప్లస్ అనాలిసిస్. వర్కింగ్ స్టూడెంట్స్ హాఫ్ టైంలో అడ్జస్ట్ చేసుకోండి, బట్ మాక్ అండ్ అనాలిసిస్ మిస్ చేయకండి. గాట్ ఇట్? ఇప్పుడు టఫ్ లవ్. కొన్ని హ్యాబిట్స్ టుడే నుంచే స్టాప్ చేయాలి. 1 న్యూ బుక్ బయింగ్. 2 టెలిగ్రామ్ నుంచి ర్యాండమ్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేయడం. 3 రోజూ న్యూ టీచర్స్ ఫ్రీ మ్యారథాన్ వీడియోస్ చూడ్డం. 4 అన్లిమిటెడ్ థియరీ రివిజన్ వితౌట్ క్వశ్చన్స్. 5 ఫేవరెట్ టాపిక్స్ మీద మాత్రమే టైం వేస్ట్ చేయడం. ఈ 5 హ్యాబిట్స్ కట్ చేస్తే మీ డైరీ 2 to 3 hours ఆటోమేటిక్గా ఫ్రీ అవుతాయి, హై ఇంపాక్ట్ ప్రాక్టీస్ కోసం. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మాత్రమే చదవకండి, కంప్లీట్ హై వెయిటేజ్ లిస్ట్ కవర్ చేయండి, ఈవెన్ ఇఫ్ సమ్ చాప్టర్స్ బోరింగ్ ఆర్ టఫ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దగ్గర క్లియర్ పిక్చర్ ఉంది. ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం చదవకూడదు. ఈ 30 day ప్లాన్ సిన్సియర్లీ ఫాలో చేస్తే 110 నుంచి 150+ జంప్ డెఫినెట్లీ పాసిబుల్. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, హిందీ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా. ముఖ్యంగా గుర్తుంచుకోండి, సెలెక్షన్ అనేది టోటల్ స్కోర్ గేమ్, పర్ఫెక్షన్ గేమ్ కాదు. ప్లే టు యువర్ స్ట్రెంగ్త్స్, మేనేజ్ యువర్ వీక్నెస్, ట్రస్ట్ లిమిటెడ్ సోర్సెస్ అండ్ ప్రాక్టీస్ మిక్స్డ్. ఇదే విన్నింగ్ ఫార్ములా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ టియర్ 1 30 day ర్యాంకర్స్ గేమ్ ప్లాన్ గురించి చాలా డీప్గా చూసుకున్నాం. ఓకేనా? మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలా యూస్ఫుల్ పీడిఎఫ్స్ అవైలబుల్ అక్కడ. డైలీ యూట్యూబ్ వీడియోస్ అండ్ స్ట్రాటజీ వీడియోస్ టెలిగ్రామ్ మెంబర్స్కి ఫస్ట్గా అప్డేట్ అవుతాయి. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఆల్ ది బెస్ట్ వారియర్స్. నెక్స్ట్ 30 days ఫైట్ చేయండి, నెక్స్ట్ 30 years సెటిల్ అయిపోతారు.